హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జీకే ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈరోజు నేను ఈ వీడియోలో ఎస్ఐ మెయిన్స్ యొక్క కొన్ని జిఎస్ క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. లెట్స్ స్టార్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ప్లానెట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎర్త్స్ ట్విన్? మెర్క్యూరీ, మార్స్, వీనస్, నెప్ట్యూన్. దీని కరెక్ట్ ఆన్సర్ వీనస్. విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా లీడ్స్ ఇన్ షిప్ రీడింగ్? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తెలంగాణ. భారతదేశంలోని ఏ రాష్ట్రం గొర్రెల పెంపకంలో ముందున్నది? తెలంగాణ. ఐడెంటిఫై ద ఇండియన్ కాన్స్టిట్యూషనల్ బాడీ అమాంగ్ ద ఫాలోవింగ్: సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్, స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్, సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోథెరపీ, ట్రాన్స్పోర్ట్ డెవలప్మెంట్ కౌన్సిల్. భారత వైద్య కేంద్ర మండలి, భాషాపర అల్పసంఖ్యకుల ప్రత్యేక అధికారి, హోమియోథెరపీ కేంద్ర మండలి, రవాణా అభివృద్ధి మండలి. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2, స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. ఇది ఆర్టికల్ 350B గురించి తెలుపుతుంది. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ న్యూ ఎకనామిక్ పాలసీ, ఎల్పిజి స్టాండ్స్ ఫర్. ఎల్పిజి అంటే ఏంటి? లిబరలైజేషన్, privatization and globalization. In Indian Constitution, there shall be a Council of Ministers with Prime Minister at the head to aid and advise the President is mentioned in which article? 73, 74, 75, 76. Dini correct answer 74. Article 25 to 28 of the Constitution of India belongs to which category of fundamental rights? Cultural and educational right, right to freedom of religion, right against exploitation, right to freedom. ఇది కరెక్ట్ ఆన్సర్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్, మత స్వేచ్ఛ హక్కు. కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్ డీల్స్ విత్ ఆర్టికల్ 29 to 30. రైట్ అగెనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఆర్టికల్ 23 to 24. రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ 19 to 22. గుర్తుంచుకోండి. వాట్ ఈస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ of a self-help group in India? To provide microfinance to groups, to improve technology of farming, to provide high quality of seeds, to provide education needs. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి to provide microfinance to groups. Article 15 of the Indian Constitution deals with prohibition of discrimination on grounds of religion, race, caste, sex or place of birth, equality before law, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, అబలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. మత, జాతి, కుల, లింగ, జన్మ కారణంగా చూపే వివక్షత నిషేధం, చట్టం ముందు అందరూ సమానులే, ప్రభుత్వం ఉద్యోగాలలో సమాన అవకాశాలు, అంటరానితనం నిర్మూలన. దీని కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్, ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్టికల్ 14, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్టికల్ 16, అబలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ ఆర్టికల్ 17. గుర్తుంచుకోండి. ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ వాజ్ ఫస్ట్ మెజర్డ్ బై. దీని కరెక్ట్ ఆన్సర్ దాదాబాయ్ నౌరోజీ. అండ్ సైంటిఫిక్గా ఎవరు నేషనల్ ఇన్కమ్ని మెజర్ చేశారు అని అడిగితే VKRB రావు. ఇది ఎక్స్ట్రా పాయింట్ మీకు యూజ్ అవుతుందని చెప్పాను. ఈ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది. ద యాంటీ డిఫెక్షన్ లా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ విచ్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్? సెకండ్ షెడ్యూల్, 6th షెడ్యూల్, 7th షెడ్యూల్, 10th షెడ్యూల్. దీని కరెక్ట్ ఆన్సర్ 10th షెడ్యూల్. 10th షెడ్యూల్ని 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1985 ద్వారా యాడ్ చేశారు కాన్స్టిట్యూషన్లోకి. విచ్ పార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ స్టేట్ లెజిస్లేచర్? పార్ట్ 6. పార్ట్ 5 ఏమో యూనియన్ ఎగ్జిక్యూటివ్ గురించి చెబుతుంది. పార్ట్ 4 ఏమో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి చెబుతుంది. సంకల్ప్ సే సిద్ధి, ఏ విలేజ్ అండ్ డిజిటల్ కనెక్ట్ డ్రైవ్ ఈజ్ అండర్ విచ్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. దీని కరెక్ట్ ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్. ఇది ట్రైబల్ ఈకోసిస్టమ్ని ఇంప్రూవ్ చేయడం కోసం తీసుకొచ్చిన స్కీమ్. Part 9 has been added to the Constitution of India through 104th Constitutional Amendment Act, 86th Constitutional Amendment Act, 73rd Constitutional Amendment Act, 74th Constitutional Amendment Act.
దీని కరెక్ట్ ఆన్సర్ 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ పంచాయత్ రాజ్ గురించి చెబుతుంది. 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ మున్సిపాలిటీస్ గురించి చెబుతుంది. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 రైట్ టు ఎడ్యుకేషన్ గురించి చెబుతుంది. ఈ 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్ని ఫండమెంటల్ రైట్స్లోకి యాడ్ చేసింది. గుర్తుంచుకోండి. ఐడెంటిఫై ద కాన్స్టిట్యూషనల్ బాడీ ఆఫ్ ఇండియా అమాంగ్ ద ఫాలోయింగ్. ఈ క్వశ్చన్ని మీరు ఆప్షన్ వైజ్గా ఎలిమినేట్ కూడా చేయొచ్చు. ఎలా అంటే ప్లానింగ్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు. ఇంకా మనకి రిమైనింగ్ ఒక ఆప్షనే మిగిలింది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1909 ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మోర్లే మింటో రిఫార్మ్స్, మోంటాగు చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్, చార్టర్ యాక్ట్, యాక్ట్ ఆఫ్ గుడ్ గవర్నమెంట్. మోర్లే మింటో రిఫార్మ్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. మోంటాగు చేమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1919 గుర్తుంచుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ క్యాలిక్యులేట్స్ ద నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా? సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నేషనల్ హైవే 48 కనెక్ట్స్ శ్రీనగర్ టు కన్యాకుమారి, ఢిల్లీ టు చెన్నై, పన్నేల్ టు కన్యాకుమారి, హిసార్ టు హుబ్లీ. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఢిల్లీ టు చెన్నై. ఇన్ ఇండియా ద కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ టు పంచాయత్స్ ఈజ్ వెస్టెడ్ అండర్ స్టేట్ ఎలక్షన్ కమిషనర్, డిస్ట్రిక్ట్ ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్టేట్ ఎలక్షన్ కమిషనర్. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది. గుర్తుంచుకోండి. విచ్ ఈస్ ద ఫస్ట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ రికగ్నైజ్డ్ ఇన్ తెలంగాణ? రామప్ప టెంపుల్, యాదాద్రి టెంపుల్, వేములవాడ టెంపుల్, ధర్మపురి టెంపుల్. దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రామప్ప టెంపుల్. థ్యాంక్ యూ. నేను ఓన్లీ కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ఈ వీడియోలో డిస్కస్ చేశాను. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.